హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఏపీ గ్రూప్ 2కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ చూద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా అది చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా అప్డేట్స్ ఉన్నాయి, అన్నీ చెప్తాను, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. సో ఏపీఎస్సీ నిన్న మనకు ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఆ ప్రెస్ నోట్ చూసుకుంటే మనకు ఏదైతే 25వ తేదీ ఎగ్జామ్ కండక్ట్ చేశారో దానికి సంబంధించి 4,63,517 మంది హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకుంటే ఎగ్జామ్కి 4,04,000 మంది ఇక్కడ అటెండ్ అయ్యారు. సో దాదాపుగా 87% ఇక్కడ 1,327 వెన్యూస్లో అటెండ్ అయితే అవ్వడం జరిగింది అని చెప్పి ఇక్కడ ఏపీఎస్సీ ఈ ప్రెస్ నోట్లో రిలీజ్ చేయడం జరిగింది. సో రిజల్ట్స్, ప్రిలిమినరీ ఎగ్జామ్కి సంబంధించిన రిజల్ట్స్ 5 to 8 వీక్స్లో మేము రిలీజ్ చేస్తాము అంటున్నారు. మెయిన్ ఎగ్జామ్ అనేది జూన్ ఆర్ జూలైలో కండక్ట్ చేస్తాము అంటున్నారు. సో రిజల్ట్స్ 5 to 8 వీక్స్లో రిలీజ్ చేస్తాము. మెయిన్స్ ఎగ్జామ్ అనేది జూన్ ఆర్ జూలైలో కండక్ట్ చేస్తాము అంటున్నారు. సో జిల్లాల వారీగా ఏ జిల్లాలో ఎంతమంది అభ్యర్థులు ఇక్కడ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేశారు, ఎంతమంది అభ్యర్థులు ఇక్కడ ఎగ్జామ్కి అటెండ్ అయ్యారు అనేది క్లియర్గా మనకు ఇవ్వడం అయితే జరిగింది. సో అదైతే మీరు చూసుకోవచ్చు. సో అన్ని జిల్లాలో యావరేజ్గా 87% వరకు ఇక్కడ మనకు అటెండ్ అయితే అవ్వడం జరిగింది ఎగ్జామ్కు. సో ఇది నెక్స్ట్. సో మనకు మినిమం క్వాలిఫై మార్క్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి అభ్యర్థులు అడుగుతున్నారు. సో నిన్న ఏపీఎస్సీ బోర్డు మెంబర్ పరిగే సుధీర్ గారు దీనికి సంబంధించి ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వాజ్ సక్సెస్ఫుల్లీ కండక్టెడ్ విత్ రికార్డ్ ఆస్పిరెంట్స్ 87.17%. దిస్ ఈజ్ ఎ వాటర్షెడ్ మూవ్మెంట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద ఏపీఎస్సీ. ద ఎఫర్ట్స్ ఇన్వెస్టెడ్ బై ద ఎంటైర్ ఏపీఎస్సీ టీమ్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఆస్పిరెంట్స్ ఆర్ ఇన్ఫార్మ్డ్ దట్ ద గ్రూప్ 2 ప్రిలిమినరీ రిజల్ట్స్ విల్ బి రిలీజ్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ 1:50 సెలక్షన్. జనరల్ కట్ ఆఫ్ అనేది ఉండదు, విత్ నో మినిమం మార్క్స్ రెస్పెక్టివ్లీ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో 1:50 రేషియోలో అంటే ఒక పోస్ట్కి 50 మందిని సెలెక్ట్ చేస్తాము. సో ఎటువంటి మినిమం మార్క్స్ అనేవి ఉండవు. సో క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి ఏమీ ఉండవు. 1:50 రేషియోలో ఎంతమంది అభ్యర్థులు ఇక్కడ సెలెక్ట్ అవుతారో వాళ్ళందరినీ సెలెక్ట్ చేస్తాము. సో దాదాపుగా 45,000 మెంబర్స్ వరకు ఇక్కడ సెలెక్ట్ చేస్తామని చెప్పి ముందే చెప్పడం జరిగింది. మనం ఎగ్జామ్ చూసుకుంటే 4 లక్షల మంది రాయడం జరిగింది. అందులో 45,000 మెంబర్స్ వచ్చి మనకు మెయిన్స్ ఎగ్జామ్కి అయితే సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది 1:50 రేషియో ప్రకారం. అలాగే మనకు జనరల్ కట్ ఆఫ్ ఇచ్చారు, ఎటువంటి మినిమం మార్క్స్ రావాల్సిన అవసరం లేదు. సో మీ కేటగిరీలో మీకు తక్కువ మార్కులు వచ్చినా కూడా ఇక్కడ సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే మనకు పేపర్ అనేది టఫ్గా వచ్చింది. సో అబోవ్ 30 మార్క్స్ వచ్చిన వాళ్ళకి కూడా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో 70 to 80% ఛాన్సెస్ కూడా ఉన్నాయి. 35 మార్క్స్ అబోవ్ వచ్చిన వాళ్ళకు ఒక 90% వరకు ఇక్కడ ఛాన్సెస్ అయితే ఉన్నాయి క్వాలిఫై అవ్వడానికి. 40 మార్క్స్ అబోవ్ వచ్చిన వాడికి ఖచ్చితంగా ఇక్కడ క్వాలిఫై అవకాశాలు అయితే ఉండేటట్లు కనిపిస్తున్నాయి. ఎందుకంటే పేపర్ కూడా టఫ్గా రావడం జరిగింది. మనకు ఆ విధంగా చూసుకుంటే టైం కూడా ఎక్కువ సరిపోలేదు. సో సేమ్ వివరాలన్నింటినీ కూడా ఈనాడు న్యూస్ పేపర్లో కూడా ప్రచురించడం జరిగింది. గ్రూప్ 2 ప్రిలిమ్స్లో అభ్యర్థులు పరేషాన్, ప్రశ్నలు నిడివితో సమయం సరిపోలేదని ఆవేదన, 8 వారాల్లోగా ఫలితాలు వెల్లడి, జూన్ లేదా జూలైలో మెయిన్స్ పరీక్ష. సో ఎవరైనా కీ చూసుకోకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుండి చూసుకోండి. గ్రూప్ 2 ప్రిలిమ్స్లో ప్రశ్నలు నిడివితో సమయం సరిపోలేదని ఆవేదన, 8 వారాల్లోగా ఫలితాలు, జూన్ లేదా జూలైలో ఇక్కడ మనకు మెయిన్స్ నిర్వహణ అని చెప్పి. ఆడుదాం ఆంధ్రపై ప్రశ్నలు. ఇక్కడ ఏదైతే మనకు 2.5 గంటల పరీక్షకు తగ్గట్లు ప్రశ్నలు లేకపోవడంతో సమయం సరిపోక హైరాణ పడ్డారు. ముఖ్యంగా మెంటల్ అబిలిటీలో ఇచ్చిన ప్రశ్నలు కఠినంగా ఉన్నాయి. ఇండియన్ సొసైటీ కింద రాజ్యాంగం, ప్రభుత్వ పథకాలు, గణాంకాలతో కూడిన ప్రశ్నలు వచ్చాయి. జతపరిచే ప్రశ్నలు ఎక్కువగా అడగడంతో జవాబులు గుర్తింపునకు మరింత సమయం పట్టింది. ఈ పరిణామాలు గ్రామీణ అభ్యర్థులకు ముప్పు తిప్పలు పెట్టాయి. బ్లూ ప్రింట్ వెయిటేజ్ తగ్గట్లు ప్రశ్నపత్రం లేదని చెప్పి, పోటీ స్ఫూర్తితో అందులో కనిపించలేదని చెప్పి పలువురు అభ్యర్థులు అయితే వాపోయారు. పోస్టుల సంఖ్యను అనుసరించి ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కు 1:50 నిష్పత్తిలో అభ్యర్థులు ఎంపిక చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రిలిమ్స్ జనరల్ కేటగిరీ కట్ ఆఫ్ 50 నుంచి 60 మార్కుల మధ్య ఉంటుందని చెప్పి నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు. సో 50 నుంచి 60 అంటున్నారు. జనరల్ కట్ ఆఫ్ కేటగిరీస్లో తగ్గే అవకాశం అయితే ఉంటుంది. ఇది 50 to 60 కాదు, ఇంకా తగ్గే అవకాశం అయితే ఉంది 1:50 రేషియో కాబట్టి. సో దాని గురించి అయితే వేయడం జరిగింది. సో ఇక్కడ ఒక సంఘటన అయితే చూసుకోవచ్చు. సో ఒక అభ్యర్థి చిత్తూరులో సెంటర్ అని చెప్పేసి చిత్తూరుకి అయితే వెళ్ళడం జరిగింది, కానీ అతనికి సెంటర్ వచ్చి తిరుపతి. సో దాంతో ఇక్కడ చిత్తూరు అధికారులను అడిగారు ఈ సెంటర్ ఎక్కడ అని చెప్పి. సో ఆ సెంటర్ ఎక్కడ చిత్తూరులో లేదు, అది నకిలీ కార్డ్ ఏమో అని చెప్పి, నకిలీ అడ్మిట్ కార్డ్ ఏమో అనుకున్నారు. కానీ ఆ సెంటర్ వచ్చి తిరుపతిలో ఉంది. సో కన్ఫ్యూజన్ అయ్యి చిత్తూరుకి వెళ్ళిపోవడం జరిగింది, తన ఎగ్జామ్ కూడా రాయలేకపోయాడు. సో కాబట్టి అభ్యర్థులు ముందే చూసుకోవాల్సి ఉంటుంది. హాల్ టికెట్లు క్లియర్గా ఎగ్జామ్
ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ నేను ముందే చెప్పాను, అవన్నీ చూసుకొని ముందు రోజే మనం చూసుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుంది. సో ఈ విధంగా నష్టపోయే అవకాశాలు అయితే ఉంటాయి. ఈ ఆర్టికల్ అయితే మీరు ఇక్కడ చదవచ్చు. సో అది నెక్స్ట్. సో అబౌవ్ 50 మార్క్స్ ఎవరికైతే వచ్చాయో సో వాళ్ళందరూ ఇక్కడ మనకు ఏదైతే మెయిన్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వచ్చు. జూన్ లేదా జూలైలో అంటున్నారు. సో అప్పటి వరకు ఎలక్షన్స్ వచ్చేస్తాయి, ఏమంటుంది ఏంటి అనేది అయితే చూడాల్సి అయితే ఉంది. అబౌవ్ 50 మార్క్స్ వచ్చిన వాళ్ళు 100% మెయిన్స్ ఎగ్జామ్స్కి అయితే ప్రిపేర్ అవ్వచ్చు. సో మినిమం క్వాలిఫై మార్క్స్ అనేవి లేవు. 1:50 రేషియో. సో ఇది గ్రూప్ 2కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అయితే. ఇంకా ఎటువంటి అప్డేట్ వచ్చిన గ్రూప్ 2కి సంబంధించి మీకు చెప్తూ ఉంటాను. రెగ్యులర్గా ఫాలో అవ్వండి. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.